ప్రముఖ నటి మోడల్ హర్షిల్ కాలియా కన్నుమూశారు. 23వ తేదీ అంటే సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఆమె కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఆ కారు రోడ్ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన జైపూర్లో జరిగింది. హర్షిల్ వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో జైపూర్లోని షిప్రాపాత్ రోడ్పై హర్షిల్ ప్రమాదానికి గురయ్యారు. పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా హర్షిల్ కారుపై నియంత్రణ కోల్పోయి డివైడర్ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు రోడ్డుకు అవతలి వైపునకు బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు స్పందించి కారులో చిక్కుకుపోయిన హర్షిల్ను బయటకు లాగి చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తలకు తీవ్ర గాయం కావడంతో హర్షిల్ మరణించినట్లు తెలిపారు. కారు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. కారు అతివేగంతో వెళ్తుందా లేక మరో కారు దాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హర్షిల్ నటన, హోస్టింగ్, మోడలింగ్ ద్వారా తన కెరీర్ను క్రమంగా నిర్మించుకోవడానికి ప్రయత్నించారు. ఆమె క్రైమ్ నెక్స్ట్ డోర్ అనే వెబ్ సిరీస్లో కూడా నటించారు. ఈ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారమైంది. ఇందులో ఆమె అనుప్రియా గోయంకా, యశ్పాల్ శర్మ, సాహిల్ వైద్, వత్సల్ శెట్లతో కలిసి పనిచేశారు. నటిగా ఉండటంతో పాటు ఆమె న్యూస్ యాంకర్గా కూడా పనిచేశారు. హర్షిల్ పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించారు. గత కొన్ని నెలలుగా ఆమె మోడలింగ్పై దృష్టి సారించారు. ఆమె మిస్ దివా రాజస్థాన్ 2025 టైటిల్ను, మిస్ పింక్ సిటీ రన్నరప్ టైటిల్ను గెలుచుకున్నారు.